Which district in Arunachal Pradesh is set to become India's first biohappy district? అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశపు మొట్టమొదటి బయోహాపీ జిల్లాగా మారడానికి సిద్ధంగా ఉన్న జిల్లా ఏది అని అడుగుతున్నారు. సో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ బయోహాపీ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు ఈ బయోహాపీ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అంటే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ సెంటర్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఈ బయోహాపీ డిస్ట్రిక్ట్ బయోహాపీ డిస్ట్రిక్ట్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. ఏంటి ఈ బయోహాపీ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అంటే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్తో పాటు అంటే మన బయోడైవర్సిటీ కన్జర్వేషన్తో పాటు హ్యూమన్ వెల్బీయింగ్ గురించి కూడా ఆలోచించేదే ఈ బయోహాపీనెస్ అనమాట. ఈ బయోహాపీనెస్ అనే టర్మ్ని మన ఎంఎస్ స్వామినాథన్ గారు కాయిన్ చేయడం అంటే యూజ్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని బయోహాపీ డిస్ట్రిక్ట్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, తవాంగ్, లోహిత్, చాంగ్లాంగ్ అండ్ కేయి పాన్యూర్. సో ఈ కేయి పాన్యూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో ఆ డిస్ట్రిక్ట్ని బయోహాపీ డిస్ట్రిక్ట్గా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో మనకి అరుణాచల్ ప్రదేశ్ అంటే అక్కడ ఈస్టర్న్ హిమాలయాస్లో మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అక్కడ మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, రివర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అక్కడ ఇండిజీనియస్ ఫార్మింగ్ని ఎక్కువగా వాడతారనమాట. అంటే వాళ్ళు ఎక్కువగా అక్కడ మనకి ఎక్కువగా ట్రైబల్స్ని చూడొచ్చు మనం. సో వాళ్ళు సస్టైనబుల్ లైఫ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సస్టైనబుల్ లైఫ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే ఏంటి, వాళ్ళు ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా హాని చేకూర్చట్లేదు. సో ఇదే ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ పబ్లిక్ హెల్త్ని కూడా కాపాడడమే బయోహాపీనెస్ అనమాట. ఎన్విరాన్మెంట్కి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, క్లైమేట్ మారుతుంది అండ్ పబ్లిక్ హెల్త్ కూడా రిస్క్లోకి వస్తుంది. సో ఇలాంటివి ఏవీ జరగకుండా సస్టైనబుల్గా మనం బ్రతకడానికి అండ్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడుకోవడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ బయోహాపీనెస్ ఇనిషియేటివ్ అండ్ ఈ బయోహాపీ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్. సో మొట్టమొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్లోని ఈ కేయి పాన్యూర్ డిస్ట్రిక్ట్ని బయోహాపీ డిస్ట్రిక్ట్గా మార్చడానికి ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అండ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ సెంటర్ వాళ్ళు కలిసి కృషి చేస్తున్నారనమాట.